ఇవాళ మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ సీజన్ 2 ఎపిసోడ్ 9 ఇంకా 10 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. ఇక మిగతా విషయాలన్నీ ఎండింగ్‌లో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఇక మనం ఎపిసోడ్ స్టార్టింగ్‌లో కుషిదా ఇంకా రుయన్ అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ కుషిదా రుయన్‌కి సుజుని తోటి జరిగిన డీల్ గురించి మొత్తం చెప్పేస్తుంది. ఇక తను రుయన్ తోటి అంటుంది, నాకు నీ క్లాస్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్ కావాలి. ఇక దానికి బదులుగా మా క్లాస్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్‌ని నేను నీకు ఇస్తాను. ఇంకా కుషిదా రుయన్ తోటి అంటుంది, నువ్వు ఆ మాస్టర్ మైండ్‌ని కనిపెట్టావా? దీనిపై రుయన్ చెప్తాడు, నేను ఇంకా అతన్ని కనిపెట్టలేదు. ఇక దీని తర్వాత మనం ఆయన కోజిని ఇంకా మిగతా వాళ్ళనైతే చూస్తాం. వీళ్ళంతా చదువుకుంటూ ఉంటారు. ఇంకా ఇప్పుడు ఇక్కడే ఉన్న మసాబే కాఫీ తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉంటుంది. కానీ అదే మూమెంట్ లో తను స్లిప్ పై కింద పడిపోతుంది. ఇప్పుడు తన కింద పడ్డ కాఫీ కప్ ని తీసుకోవడానికి వెళ్తూ ఉంటే తను ఎవరో తొక్కేస్తారు. ఇంకా ఇక్కడ ఇలా చేసింది ఎవరో కాదు, రుయన్. ఇప్పుడు రుయన్ ఆయన కోజితో అంటూ ఉంటాడు, నువ్వు నేను చేసిన మెసేజ్ కి రిప్లై ఎందుకు ఇవ్వలేదు? సో ఇక్కడ రుయన్ ఇంత ముందు ఆయన కోజికి చేసిన ఈమెయిల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఇది విని ఆయన కోజి సైలెంట్ గా ఉంటాడు. దానికి ఏమీ రిప్లై ఇవ్వడు. ఇక ఇప్పుడు రుయన్ అంటాడు, నీకు వీళ్ళిద్దరిని చూస్తే ఏమనిపిస్తుంది? ఇక ఇదే మూమెంట్ లో మనం హియోరి అనే అమ్మాయిని అయితే చూస్తాం. తను ఇక్కడ యూకిమోరా ఇంకా ఆయన కోజి ముఖం చూసి అంటుంది, వీళ్ళిద్దరి ముఖం చూస్తే బోరింగ్ గా ఉంది. వీళ్ళని ఎవరైనా చాలా ఈజీగా మర్చిపోగలరు. ఇక ఇదంతా విని రుయన్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా హియోరి ఏమో హసాబేకి తన కప్ నుంచి తనకి సారీ అయితే చెప్తుంది. సరే ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మనం సాయంత్రం ఆయన కోజి గ్రూప్ ని అయితే చూస్తాం. ఇక్కడ వీళ్ళంతా ఐస్ క్రీమ్స్ తింటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా మనకు తెలుస్తుంది వీళ్ళందరికీ స్టడీ గ్రూప్ అంటే చాలా నచ్చింది. ఇప్పుడు హసాబే అంటుంది, మనం నలుగురం కలిసి ఒక గ్రూప్ ని క్రియేట్ చేద్దామా? ఇక ఇది విని మిగతా వాళ్ళు కూడా దీనికి అగ్రి అవుతారు. ఇంకా హసాబే ఈ గ్రూప్ కు ఒక కండిషన్ అయితే పెడుతుంది. అదేంటంటే ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫస్ట్ నేమ్ తో పిలవాల్సి ఉంటుంది. ఇక దీనికి మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. ఇక ఇప్పుడు మనకి వీళ్ళందరి ఫస్ట్ నేమ్స్ అయితే తెలుస్తాయి. ఇప్పుడు ఇక్కడ హసాబే నేమ్ వచ్చేసి హారుకా, మియాబే పేరు వచ్చేసి హకిటో, ఇంకా ఆయన కొజి పేరు మనకు తెలిసిందే కదా, కియోటాకా. ఇక ఇప్పుడు ఇక్కడే ఉన్న యుకిమిరా అంటాడు, మీరు నన్ను నా ఫస్ట్ నేమ్ తో పిలవకండి, ఎందుకంటే నాకు నా ఫస్ట్ నేమ్ మా అమ్మ ఇచ్చింది. ఇంకా నాకు మా అమ్మ అంటే అసలు ఇష్టం లేదు, ఎందుకంటే నన్ను చిన్న ఉన్నప్పుడే వదిలేసింది. ఇక మీరు దానికి బదులుగా నన్ను కేసే అని పిలవచ్చు. సరిగా వీళ్ళంతా అనుకున్నట్టే వీళ్ళకి ఒక గ్రూప్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంకా ఇదే మూమెంట్ లో ఇక్కడికి పరిగెత్తుకుంటూ సాకురాన్ అయితే వస్తుంది. ఇక్కడ సాకురా అంటుంది, నేను కూడా మీ గ్రూప్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. దీనిపై హసాబే చెప్తుంది, నువ్వు సుజునే గ్రూప్ లోనే బాగుంటావు. ఇది విని సాకురా అంటుంది, ఆయన కోజి ఏ గ్రూప్ లో ఉంటే నేను అదే గ్రూప్ లో ఉంటాను. ఇక ఇది విని హసాబేనైతే సాకురాకు ఒక కండిషన్ అయితే పెడుతుంది. ఇక అదేంటో కాదు, ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ నేమ్ కండిషన్. ఇక దీనికి సాకురా కూడా ఒప్పుకుంటుంది. ఇక ఇప్పుడు మనకు తెలుస్తుంది సాకురా ఫస్ట్ నేమ్ వచ్చేసి ఐరి. ఇక దీని తర్వాత మనం కారిజావా అని అయితే చూస్తాం. తను ఆయన కోజి తోటి మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఆయన కోజి కారిజావా తోటి అంటూ ఉంటాడు, రేపు మార్నింగ్ జరగబోయే స్టడీ మీటింగ్ కి నువ్వు రావాల్సి ఉంటుంది. ఇంకా ఆయన కోజి కారిజావాకి ఏదో ప్లాన్ అయితే చెప్తాడు. దాని గురించి మనం ముందు చూద్దాం. సరే కదా, దీని తెల్లారి వీళ్ళ మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సుజునికి తెలుస్తుంది మిగతా వాళ్ళందరూ చాలా బాగా ప్రోగ్రెస్ చేస్తున్నారని. ఇది విని కుషిదా అంటుంది, ఇలాగైతే మనం చాలా ఈజీగా పాస్ అవుతాం. ఇప్పుడు కారిజావా అంటుంది, అనడానికి చాలా ఈజీగానే ఉంది, మీరందరూ బాగా చదువుతారు కాబట్టి మీరంతా ఎలాగోలో పాస్ అవుతారు, కానీ నాది ఇంకా సూడో సంగతి ఏంటి, మేమిద్దరం అసలు చదవనే చదవం. ఇప్పుడు కుషిదా అంటుంది, నేను బాధ పెట్టడానికి నేను నిన్ను ఇలా అనలేదు. ఇది విని కారిజావా అంటుంది, నువ్వు ఎందుకు ఇంత మంచిదానిలాగా యాక్ట్ చేస్తావు? ఇక ఇది చూసి సుజునే కారిజావాని సైలెంట్ గా ఉండమని చెప్తుంది. కానీ కారిజావానే సుజుని సైలెంట్ గా ఉండమంటుంది. ఇంకా మనం ఇక్కడ చూస్తే కారిజావా ఎందుకో ఇక్కడ చాలా సీరియస్ గా ఉంటుంది. ఇంకా ఎలా అనిపిస్తుంది అంటే తను కావాలనే కుషిదా తోటి గొడవ పడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక కారిజావా కుషిదా తోటి ఇలాగే గొడవ పడుతూ తన ముందున్న కాఫీ కప్ ని కుషిదా మీదనైతే వేస్తుంది. ఇక అలా చేసిన తర్వాత కారిజావా వెంటనే కుషిదాకి అయితే సారీ చెప్తుంది. తను కుషిదా తోటి అంటుంది, సారీ, నాకు ఈ డ్రెస్ ని నేను తనని క్లీన్ చేసి పెడతా. ఇక ఇది విని కుషిదా కూడా తనకి తన డ్రెస్ ని ఇవ్వడానికి అయితే ఒప్పుకుంటుంది, క్లీన్ చేస్తుంది. సరే ఇక దీని తెల్లారి మనం మిస్ సాయిని అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ కుషిదా మిస్ సాయికి క్వశ్చన్ పేపర్ ని సబ్మిట్ చేయడానికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు మిస్ అంటుంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ క్వశ్చన్ పేపర్ ని నువ్వు సబ్మిట్ చేస్తావని. ఇది విని కుషిదా అంటుంది, సుజనే నాకు చెప్పింది ఈ క్వశ్చన్ పేపర్ ని సబ్మిట్ చేయమని. ఇంకా నా తర్వాత ఎవరైనా ఇక్కడికి క్వశ్చన్ పేపర్ ని సబ్మిట్ చేయడానికి వస్తే వాళ్ళ క్వశ్చన్ పేపర్ ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయాక చింపేయండి. ఇది విని మిస్ అంటుంది, అలాగైతే సరే. ఇక ఇది అయిపోయిన తర్వాత మనం రూయన్ ఇంకా కుషిదాని అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ కుషిదా వాళ్ళ క్లాస్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ని రూయన్ కి అయితే ఇస్తుంది. ఇంకా రూయన్ ఏమో తన క్లాస్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే కుషిదాకి అయితే ఇస్తాడు. సరే దీని తర్వాత మనం మార్నింగ్ ఆయన కోజిని ఇంకా సాతుని అయితే చూస్తాం. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదే మూమెంట్ లో కారిజావా ఇక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని అయితే డిస్టర్బ్ చేస్తుంది. సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఆయన కోచి వేరే అమ్మాయితో మాట్లాడడం చూసి కారిజావాకి అయితే నచ్చట్లేదు. ఇక దీన్ని చూసి సాటో ఆయన కోచితో అంటూ ఉంటాడు, నేను కారిజావాని ఎప్పుడు ఇంత జెలస్ గా ఫీల్ అవుతుంటే చూడలేదు, నాకు తెలిసి తనకి నీ మీద క్రష్ అనుకుంటా. ఇది విని ఆయన కోచి అంటాడు, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇక దీని తర్వాత మనం క్లాస్ లో స్టూడెంట్స్ అందరినీ చూస్తే వీళ్ళంతా టెస్ట్ కు ముందు రివిజన్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని చూసి ఆయన కోచి అయితే షాక్ లో ఉంటాడు. సరేగా వీళ్ళ టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్. ఇప్పుడు
ఆయన koji క్వెషన్ పేపర్ ని చూస్తూ అంటాడు, యుకిమిరో చెప్పినట్టు క్వెషన్ పేపర్ చాలా ఈజీగానే ఉంది. ఇక తెలుసుకోవాల్సింది ఏంటంటే కుషిద ఎలా పర్ఫార్మ్ చేస్తుందో అనేది. ఇక ఇంకో వైపు మనం కుషిదాని చూస్తే తన ఎక్స్ప్రెషన్ చాలా దరిద్రంగా ఉంటుంది. చూస్తుంటే తన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయినట్టుంది. సరే ఇక దీని తర్వాత ఈవినింగ్ అవుతుంది. వీళ్ళ టెస్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు టెస్ట్ కంప్లీట్ చేసినందుకు. ఇక వీళ్ళంతా ఇంత సంతోషంగా ఉండడం చూసి కుషిదాకి అంతగా నచ్చదు. ఇక తన కోపంలో ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు కుషిదాని ఇంకా రుయన్ అయితే చూస్తాం. ఇక్కడ కుషిదానేమో రుయన్ మీద చాలా సీరియస్ గా ఉంటుంది. ఇక్కడ కుషిదా అంటుంది, అసలు నువ్వు ఏం చేసావు? చూస్తుంటే సుజనే ఈ టెస్ట్ లో చాలా ఈజీగా పాస్ అయ్యేలా ఉంది. ఇక ఇదంతా విని రుయన్ నవ్వుతూ ఉంటాడు. రుయన్ అంటాడు, నీకు ఇప్పటికి కూడా ఏమీ అర్థం కాలేదా? నువ్వు సుజనిని పిచ్చిదని చేసావు అనుకుంటున్నావు, కానీ సుజనిని నిన్ను పిచ్చిదని చేసింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ జరిగిందంతానైతే తెలుస్తుంది. సో దానికంటే ముందు మనం కుషిదా ప్లాన్ అయితే చూద్దాం. సో ఇక్కడ కుషిదా ఏం ప్లాన్ చేసిందంటే, అందరికంటే ముందు మిస్ అయ్యి క్వశ్చన్ పేపర్ ని నేను సబ్మిట్ చేస్తే చాలు, ఏ ప్రాబ్లం రాదు అని కుషిదా అనుకుంది. ఇంకా అప్పుడు తను మిస్ అయ్యి కూడా చెప్పింది, నా తర్వాత ఎవరైనా క్వశ్చన్ పేపర్ ని తీసుకొస్తే దాన్ని చింపేయండి అని. ఇంకా కుషిదా ఎలాంటిదేదో ప్లాన్ చేస్తుందని సుజనేకి ముందే తెలుసు. అందుకే సుజనే ఏ రోజైతే టీచర్ పేపర్ షఫ్లింగ్ గురించి చెప్పిందో అదే రోజు టీచర్ అయితే కలుస్తుంది. ఇక్కడ సుజనే మిస్ అయ్యి తోటి అదే రోజు అగ్రిమెంట్ చేసుకుంది. తను మిస్ అయ్యితో చెప్తుంది, మా క్లాస్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ని మీకు నేనే సబ్మిట్ చేస్తాను, నా తర్వాత కానీ నా ముందు కానీ ఎవరైనా సబ్మిట్ చేస్తే దాన్ని చింపేయండి. ఇంకా తను చెప్పినట్టే మిస్ అయ్యి కుషిదా ఇచ్చిన పేపర్ అయితే డిస్ట్రాయ్ చేస్తుంది. ఇక ఇలా అనుకున్న పేపర్ రాకపోవడం వల్లనే కుషిదా ముఖం ఎండిపోయింది ఎలాక. ఇంకా ఆయన koji కూడా సుజునికి హెల్ప్ చేయడానికి ఒక చిన్న ప్లాన్ అయితే చేశాడు. అదేంటంటే మనం ఇంతకు ముందు చూసాం కదా, కారిజావా కోపంలో కుషిదా డ్రెస్ మీద డ్రింక్ అయితే వేస్తుంది. అదైతే కోపంలో కాదు, ఆయన koji చెప్పడం వల్లనే అలా చేస్తుంది. ఇక కారిజావా డ్రెస్ ని క్లీన్ చేస్తాననే పేరు చెప్పి దాంట్లో స్లిప్స్ అయితే పెడుతుంది. దీంట్లోనైతే ఎగ్జామ్ కి సంబంధించిన ఆన్సర్స్ అన్ని ఉన్నాయి. ఎందుకంటే కుషిదా ఎలాగలా ఎగ్జామ్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ని తెలుసుకుందనుకో, ఆయన koji కుషిదా డ్రెస్ లో ఉన్న స్లిప్స్ ని చూపెట్టి తను చీటింగ్ చేస్తుందని చెప్పి స్కూల్ నుంచి పంపించొచ్చు. కానీ ఈ ప్లాన్ అయితే అవసరం రాలేదు. సుజనే చేసిన ప్లాన్ వల్ల ఇదంతా సాల్వ్ అయిపోయింది. ఇంకా ప్రెసెంట్ లో రూయన్ అంటాడు, నువ్వే నాకు నిజమైన క్వశ్చన్ పేపర్ ని ఇవ్వనప్పుడు నేను నీకెందుకు ఇస్తాను? ఇంకా రూయన్ అంటాడు, నువ్వు గేమ్ స్టార్ట్ అవ్వక ముందుకే ఓడిపోయావు. ఇప్పుడు కుషిదా అంటుంది, నువ్వు నన్ను యూజ్ చేసుకొని వదిలేస్తున్నావా? దీనిపై రూయన్ అంటాడు, మన మధ్యలో ఉన్న డీల్ ఇదే కదా. సరే ఇక దీని తర్వాత కుషిదా సుజుని ముందు తను ఓడిపోయానని అయితే ఒప్పుకుంటుంది. ఇంకా తను సుజుని ఎప్పుడు డిస్టర్బ్ చేయనని కూడా చెప్తుంది. ఇంకా వెళ్తూ వెళ్తూ కుషిదా అంటుంది, నా నెక్స్ట్ టార్గెట్ ఆయన koji. సో ఇక దీని తర్వాత మనకు తెలుస్తుంది, ఆయన koji ముందే రూయన్ తో డీల్ చేసుకున్నాడని. ఇక తను రూయన్ తో చెప్తాడు, మాకు కుషిదాకి సంబంధించిన మొత్తం ప్లాన్ తెలుసు. ఇక ఇది విని రూయన్ కి అర్థమైపోతుంది, కుషిదా తోటి నాకు ఏమీ యూజ్ ఉండదని. ఇక అందుకే రూయన్ కుషిదాకి ఒక ఫేక్ క్వశ్చన్ పేపర్ అయితే ఇస్తాడు. ఇంకా తన ఆయన koji దగ్గర నుంచి ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ అయితే తీసుకుంటాడు. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఆయన koji గ్రూప్ అయితే చూస్తాం. ఇక ఇక్కడ వీళ్ళంతా రాబోతున్న క్రిస్మస్ కి ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఇదే మూమెంట్ లో వీళ్ళకి సకైనాగి ఇంకా ఇచినోసే వెళ్తుంటే కనిపిస్తారు. ఇక వీళ్ళిద్దరిని చూసి ఆయన koji అంటాడు, వీళ్ళిద్దరూ చాలా రేర్ గా ఇలా కనిపిస్తారు. ఇప్పుడు అసాబే అంటుంది, ఇచినోసే అందరితోటి చాలా ఈజీగా కలిసిపోతుంది. ఇంకా అప్పుడప్పుడు నేను తను చూస్తుంటే తనకు ఒక హ్యూమన్ లా అనిపించదు. ఇప్పుడు యుకిమురో అంటాడు, ఒకవేళ మనం కనుక సెక్షన్ సి లోకి వెళ్ళామంటే మన నెక్స్ట్ టార్గెట్ తనే. సరే ఇక వీళ్ళందరూ ఇలాగే ఉన్న మూమెంట్ లో ఆయన కోజికి ఎవరో తన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ విషయాన్ని తను వెంటనే కారిజావాకి అయితే మెసేజ్ చేస్తాడు. ఇక ఇంకోవైపు మనం కారిజావాని చూస్తాం, తన్ని కూడా ఎవరో ఫాలో చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని కారిజావా తను రూమ్ కి వెళ్ళాక ఆయన కోజికి అయితే చెప్తుంది. దీనిపై ఆయన koji అంటాడు, నువ్వు అవన్నిటి పెద్దగా పట్టించుకోకు, వాళ్ళు ఇంతకు మించి ఏమీ చేయలేరు. ఇప్పుడు కారిజావా ఆయన koji తోటి అంటుంది, నువ్వు ఇంత ముందు ఏ అమ్మాయి అయితే నేను అబ్జర్వ్ చేస్తుందని చెప్పావు, నేను అమ్మాయి గురించి తెలుసుకున్నాను. ఇక తను సెక్షన్ సి కి సంబంధించినమే కాదు, తను సెక్షన్ ఈ కి సంబంధించినమే. ఇంకా నేను తనకి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని కూడా తీసుకున్నాను, అవి నేను నీకు పంపిస్తా. ఇక కారిజావా ఇంకా ఆయన కోజికి ఏదో ఒకటి చెప్పే లోపే తను తన ఫోన్ అయితే కట్ చేస్తాడు. ఇక కొంచెం సేపటి తర్వాత కారిజావా ఆయన కోజికి అయితే ఫొటోస్ అయితే పంపిస్తుంది. ఇప్పుడు తను చూసి ఆయన koji అంటాడు, క్లాస్ ఏ, నాకు తెలిసి ఇదంతా సకాయనాగే చేస్తున్నట్టుంది. ఇక దీని తర్వాత మనం మార్నింగ్ సూడోనైతే చూస్తాం. తను చాలా కోపంగా ఉంటాడు. ఇక తన్ని చూసి ఈకే అంటాడు, అసలు నీకేమైంది? దీనిపై సూడో చెప్తాడు, క్లాస్ సి వాళ్ళు నాతోటి కావాలనే గొడవ పడుతున్నారు. ఇది విని ఈకే అంటాడు, నువ్వు వాళ్ళని ఏమైనా కొట్టావా? దీనిపై సూడో అంటాడు, నువ్వు టెన్షన్ పడకు, నేను వాళ్ళని ఏమనలేదు. ఇక నీకు తెలుసుగా నేను ఒకసారి మాట ఇచ్చానంటే నా మాట మీద నిలబడతానని. ఇక ఇది చెప్పి తను సుజనే వైపే చూస్తూ ఉంటాడు. ఇక దీన్ని చూసి ఆయన koji సుజనే తోటి అంటాడు, ఇతను నీకు పర్ఫెక్ట్ టూల్ లా మారిపోయాడు. దీనిపై సుజనే అంటుంది, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. ఇంకా సుజనే ఆయన koji తోటంటుంది, నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. క్లాస్ ఇవ్వాలంతా మన క్లాస్ మీదనే ఫోకస్ చేశారు, ఎందుకంటే రూయన్ ఆ మాస్టర్ మైండ్ ఎవరనేది తెలుసుకుందామని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన koji అంటాడు, నాకు తెలిసి వాళ్ళంతా నిన్నే వెతుకుతున్నట్టున్నారు. దీనిపై సుజనే అంటుంది, అది సీన్ లేదు, ఇప్పటి వరకు నన్ను ఎవరు ఫాలో చేయలేదు. ఇంకా నాకు నువ్వు ఈ విషయం చెప్పు, నువ్వు రూయన్ తోటి ఫైట్ చేద్దామని అనుకుంటున్నావా? ఇది విని ఆయన koji అయితే సైలెంట్ గా ఉంటాడు. ఇక దీన్ని చూసి సుజనే ఆయన koji ఒక బుక్ ని అయితే ఇస్తుంది. తను ఆయన koji తోటి అంటుంది, నువ్వు ఈ బుక్ ని లైబ్రరీలో రిటర్న్ చేయి, ఎందుకంటే దీన్ని రిటర్న్ చేసే డేట్ ఈ రోజు తోటే అయిపోబోతుంది. ఇక దీని తర్వాత
తర్వాత ఆయనకొచ్చి ఈ బుక్‌ని రిటర్న్ ఇవ్వడానికి లైబ్రరీకైతే వెళ్తాడు. ఇక ఇక్కడే మనం క్లాస్ సికి సంబంధించిన హియోరిని అయితే చూస్తాం. ఇక్కడ తను ఒక బుక్‌ని తీసుకుందామని అనుకుంటుంది. కానీ తన హైట్ తక్కువ ఉండడం వల్ల అందుకోలేకపోతూ ఉంటుంది. ఇక దీన్ని చూసి ఆయనకొచ్చి వెళ్లి తనకైతే హెల్ప్ చేస్తాడు. ఇక ఆయనకొచ్చిని చూడంగానే హియోరి తనని వెంటనే గుర్తుపట్టేస్తుంది. ఇంక దీని తర్వాత వీళ్ళిద్దరు కొంచెంసేపు ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ గురించి అయితే మాట్లాడుకుంటారు. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే మాట్లాడుతూ హియోరి ఆయనకోజికి ఒక బుక్‌నైతే సజెస్ట్ చేస్తుంది. ఇంక తన ఆయనకోజితోటి అంటుంది, "క్లాస్ సిలో నీలాగే బుక్స్ గురించి మాట్లాడుకోవడానికి నా దగ్గర ఎవరూ లేరు." ఇది విని ఆయనకోజి అంటాడు, "మీ క్లాస్ వాళ్ళు ఎప్పుడు మా క్లాస్ వాళ్ళతో గొడవ పడుతూనే ఉంటారు కదా." దీనిపై హియోరి చెప్తుంది, "నాకు ఇవన్నిట్లలో ఇన్వాల్వ్ అవ్వడం అంటే ఇష్టం ఉండదు." ఇక తను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం మిస్ సాయిని అయితే చూస్తాం. తనని చూసి ఆయనకోజి అంటాడు, "మీకేం హెల్ప్ కావాలి?" దీనిపై మిస్ సాయి చెప్తుంది, "నీతోటి ఎవరో మాట్లాడాలని అనుకుంటున్నారు." ఇక దీని తర్వాత మిస్ సాయి ఆయనకోజిని అతని దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. ఇప్పుడు మిస్ సాయి అంటుంది, "నిన్ను కొలవడానికి మీ కొడుకు ఇక్కడికొచ్చాడు." ఇక ఇక్కడే మనం ఫస్ట్ టైం ఆయనకోజి వాళ్ళ నాన్ననైతే చూస్తాం. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అంటాడు, "నువ్వు ఇక్కడికొచ్చి కూర్చో." దీన్ని చూసి ఆయనకోజి అంటాడు, "నాకు ఇక్కడ ఎక్కువ సేపు వెయిట్ చేయాలని లేదు. ఇక మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది డైరెక్ట్ గా చెప్పండి." ఇక ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అంటాడు, "నీ కారణంగా ఒక అతను చనిపోయాడు తెలుసా? నీకు ఆ బట్లర్ మార్కో తెలుసా? ఎవరైతే నీకు ఈ స్కూల్ గురించి చెప్పారో ఇంకా అక్కడి నుంచి తప్పించుకోవడానికి నీకు హెల్ప్ చేశారో దాని తర్వాత నేను అతన్ని జాబ్ లో నుంచి తీసేశాను. ఇంకా అతన్ని నేను జాబ్ లో నుంచి తీసేసాక నాకు తెలిసింది అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడని." ఇంకోవైపు మనం ఆయనకోజి ఫేస్ ని చూస్తే తనకి కొంచెం కూడా రిగ్రెట్ గా అనిపించట్లేదు. ఇంకా తను అంటాడు, "నేను ఈ విషయానికి కొంచెం కూడా బాధపడట్లేదు." ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అంటాడు, "కియోటాకా, నువ్వు ఈ స్కూల్ కి రావడానికి అసలు కారణం ఏంటి?" దీనిపై ఆయనకోజి అంటాడు, "నాకు తెలుసు మీరు నన్ను చాలా ఎడ్యుకేట్ చేశారు. ఇంకా నేను ఈ లోకం గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా ఏ వల్లనైతే మీరు పాయింట్లెస్ అని అంటారు దాని గురించి నేను తెలుసుకుందామని అనుకుంటున్నాను." ఇప్పుడు ఆయనకోజి వాళ్ళ ఫాదర్ అంటాడు, "నా దగ్గర ఎక్కువ టైం లేదు. నువ్వు ఈ పెన్ తీసుకొని ఈ స్కూల్ నుంచి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఇక్కడ ఒక సైన్ చేయి." దీనిపై ఆయనకోజి అంటాడు, "నేను ఈ స్కూల్ నుంచి వెళ్ళడానికి నా దగ్గర ఏ రీజన్ లేదు." దీనిపై వాళ్ళ ఫాదర్ అంటాడు, "నేను నిన్ను రిక్వెస్ట్ చేయడం లేదు. నేను నీకు ఆర్డర్ ఇస్తున్నాను." దీనిపై ఆయనకోజి అంటాడు, "మీ ఆర్డర్స్ కేవలం వైట్ రూమ్ లోనే పనిచేస్తాయి." ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అంటాడు, "వైట్ రూమ్ లో ఇంకా ఆపరేషన్స్ నడుస్తూనే ఉన్నాయి." ఇది విని ఆయనకోజి అంటాడు, "అలాగైతే మీరు నన్ను ఎందుకు పిలుస్తున్నారు?" దీనిపై వాళ్ళ ఫాదర్ చెప్తాడు, "ఎందుకంటే నువ్వు వైట్ రూమ్ లోని చాలా ఫైనెస్ట్ ప్రొడక్టివ్ కాబట్టి." సరే వీళ్ళిద్దరు ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి ఒక అతను అయితే వస్తాడు. తన ఆయనకోజి వాళ్ళ ఫాదర్ తోటి అంటాడు, "మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది ఆయనకోజి సెన్సర్." ఇక ఇతని పేరు వచ్చేసి సకైనాగి. ఇతని స్కూల్ యొక్క చైర్మన్. ఇంకా ఇతను ఇంతకుముందు ఆయనకోజి వాళ్ళ ఫాదర్ కింద సెక్రటరీగా పనిచేసేవాడు. ఇప్పుడు సకైనాగి అంటాడు, "ప్రిన్సిపల్ నాకు అన్ని విషయాలు చెప్పేశాడు. మీకు ఆయనకోజి ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోవడం కావాలి అంతే కదా?" ఇది విని ఆయనకోజి వాళ్ళ ఫాదర్ అంటాడు, "అవును, నేను ఆయనకోజి గార్డియన్ కాబట్టి మీరు నేను చెప్పినట్టు వినాలి. ఇంకా ఆయనకోజికి అసలు ఈ స్కూల్లో ఇంత సింపుల్ గా అడ్మిషన్ ఎలా దొరికింది?" దీనిపై సకైనాగి చెప్తాడు, "నేను ఆయనకోజిని పర్సనల్ గా సెలెక్ట్ చేసుకున్నాను." ఇంకా తను అంటాడు, "ఆయనకోజికి ఇష్టం లేకుండా మీరు తన్ని డ్రాప్ అవుట్ చేయలేరు. ఇంకా అయితే నేను పర్సనల్ గా సెలెక్ట్ చేశాను కాబట్టి అతన్ని ప్రొటెక్ట్ చేయడం నా బాధ్యత. ఇంకా అతనికి ఇష్టం ఉంటేనే మేము అతన్ని ఈ స్కూల్ నుంచి పంపించగలం." ఇది విని ఆయనకోజి వాళ్ళ ఫాదర్ అంటాడు, "అలాగైతే నేను మళ్ళీ తిరిగి వస్తాను." ఇక అతనికి కొంచెం అయితే వెళ్ళిపోతాడు. ఇక దీని తర్వాత ఆయనకోజి చైర్మన్ తోటి అంటాడు, "మీకు వైట్ రూమ్ గురించి అన్ని విషయాలు తెలుసా?" దీనిపై చైర్మన్ చెప్తాడు, "మనం అవన్నీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఫస్ట్ నీ స్టడీస్ మీద ఫోకస్ చేయి." ఇక దీని తర్వాత ఆయనకోజి ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక్కడ మిస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మిస్ అంటుంది, "నీ మీటింగ్ ఎలా గడిచింది?" దీనిపై ఆయనకోజి అంటాడు, "మీరు ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్ గా చెప్పండి." ఇంకా ఆయనకోజి అంటాడు, "మీరు ఇంతకుముందు అబద్ధం చెప్పారు కదా మా ఫాదర్ తోటి నీ కనెక్షన్ ఉందని. మిస్టర్ చైర్మన్ తోటి మాట్లాడాక నాకు అన్ని విషయాలు తెలిసాయి." సో ఇదే మూమెంట్ లో మనకు తెలుస్తుంది క్లాస్ డి కంటే ఎక్కువగా క్లాస్ ఏ లోకి మిస్ అయ్యే వెళ్దామని అనుకుంటుంది. సో మిస్ అయ్యి క్లాస్ ఏ లోకి వెళ్ళడం అంటే ఇష్టం. ఇంకా ఇంతకుముందు సంవత్సరంలో క్లాస్ డి ని క్లాస్ ఏ గా మార్చడానికి తనకు అంత పర్ఫెక్ట్ స్టూడెంట్స్ ఎవరు దొరకలేదు. ఇంకా ఈసారి మాత్రం తనకి ఆయనకోజి దొరికాడు. సో ఇప్పుడు ఆయనకోజికి తెలుస్తుంది మిస్ ఇంతకాలం తన్ని యూజ్ చేసుకుందని క్లాస్ డి నుంచి క్లాస్ ఏ లోకి వెళ్ళడానికి. ఇప్పుడు మిస్ అంటుంది, "నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు మీ క్లాస్ కూడా క్లాస్ ఏ లోకి వెళ్ళడానికి కష్టపడుతున్నారు. ఇక ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, నువ్వు ఏం చేద్దామని అనుకుంటున్నావు?" ఇక దీనికి ఆయనకోజి పెద్దగా రిప్లై ఇవ్వకుండా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక దీని తర్వాత మనం నైట్ కారీజా అని అయితే చూస్తాం. తనకి ఆయనకోజి అయితే కాల్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఆయనకోజి ఫస్ట్ అయితే కొంచెం సేపు నార్మల్ గా మాట్లాడి దీని తర్వాత తన మెయిన్ టాపిక్ దగ్గరికి అయితే వచ్చేస్తాడు. తను కారీజావాతో అంటాడు, "నా క్లాస్ డి ని క్లాస్ ఏ గా మార్చాలనే ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా నేను ఈ పనిని యూజ్కి ఇంకా సుజునికి అప్పగించాను." సో ఇంతకుముందు ఇదంతా ఆయనకోజి మిస్ సాయి కోసం అయితే చేశాడు. కానీ తనకి ఇప్పుడు తెలిసింది మిస్ సాయి ఇంతకాలం తను యూజ్ చేసుకుంటుందని. ఇంకా తను కారీజావాతో అంటాడు, "నేను నీకు సంబంధించిన కాంటాక్ట్స్ ఇంకా చాట్ అంతా డిలీట్ చేశాను. ఇంకా నువ్వు కూడా నాకు సంబంధించిన కాంటాక్ట్స్ ని డిలీట్ చేయి." ఇంకా ఆయనకోజి కారీజాకి ఈ క్లారిటీ ఇస్తాడు, "నువ్వు ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉంటే నేను నీకు హెల్ప్ చేస్తానని." ఇక ఇదంతా విని కారీజావా అయితే షాక్ లో ఉంటుంది. ఎందుకంటే కారీజావాకి ఆయనకోజి అంటే ఇష్టం, తనతోటి మాట్లాడడం అంటే ఇష్టం. ఇంకా కారీజావాకి తెలుసు ఆయనకోజి తన్ని యూజ్ చేసుకుంటున్నాడని. ఇంకా ఇలా ఉన్నా కానీ కారీజావా ఆయనకోజి తోటి టైం స్పెండ్ చేద్దామని అనుకుంది. సో లైక్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. సో క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ అప్లోడ్ చేయడానికి ఎందుకు లేట్ అవుతుందంటే నాకు అసలు ఈ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయాలనే లేదు. ఎందుకంటే నేను అంతా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్ని చేస్తాను, తర్వాతకి కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది. ఈ ఎపిసోడ్స్ ఏంటంటే మనం ఒక క్లిప్ కొంచెం ఎక్కువ యూజ్ చేసి
చేసినా ఎంబడి స్ట్రైక్ వస్తది. దాన్ని ఊకే డిలీట్ చేయాలి, ఎడిట్ చేయాలి, మళ్ళా అప్‌లోడ్ చేయాలి. నాకిదంతా అస్సలు నచ్చదు. ఇంకా మిగతా యానిమేస్‌కైతే కొంచెం క్లిప్ ఎక్కువ తక్కువైనా ఏమి ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఈ యానిమేకైతే అలా కాదు. సర్లే కానీ ఇంకా 3 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. దాన్నైతే నేను కవర్ చేస్తాను. ఇక మీకు తెలిసే ఉంటుంది 'స్పై ఎక్స్ ఫ్యామిలీ' సీజన్ 3 అయితే రిలీజ్ అయింది. మీకు దానికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ కావాలంటే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను 'డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాస్‌రాక్' మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. దానిపైన మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానెల్ కూడా నాకు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.